కేదార్నాథ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇవి ఖచ్చితంగా తెలుసుకునే ఉండాలి. కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమైపోయింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ధామ్ యాత్రలుగా పిలుస్తూ ఉంటారు. భక్తులైతే ఆ దేవాలయాలను దర్శించుకోవడానికి రెడీ అయిపోయారు, తరలి వస్తున్నారు కూడా. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ పరిసరాల్లో అంటే 50 మీటర్ల వరకు రీల్స్ చేయడాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధించింది. మీరు వెళ్ళి రీల్స్ చేయడానికి వీల్లేదు. వీడియోలు తీయడం పైన నిషేధం జారీ చేసింది. 200 మీటర్ల పరిధిలో సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళి ఫోన్ తీశారా, సరే ఫోన్ తీసేసుకుంటారు. ఆలయ పునఃప్రారంభ వేడుకల్లో ఇందులో రిపీట్ అండ్ చార్ధామ్ యాత్రపై ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని తప్పుడు ప్రచారాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే చెప్తున్నారనమాట. దీన్ని బట్టి మీరు వీడియోలు కానీ సోషల్ మీడియా రీల్స్ కానీ చేసే అవకాశం అయితే లేదు. ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళిన తర్వాత రీల్స్ కానీ వీడియోలు కానీ తీసి పలానా జరిగింది అని ఏదైనా తప్పుడు ప్రచారం మీరు చేశారే అనుకోండి, మీ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అనేది తీసుకుంటారు, అంటే జైలు శిక్షే. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో 3583 మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదార్నాథ్ ఆలయం. అత్యంత శక్తివంతమైన ద్వాదశ పవిత్ర జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయం అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు ఈ దాదాపు 6 నుంచి 7 నెలల పాటు యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది. తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మనం ఆ శివయ్యను చూడాల్సిందే. ఈ సీజన్లో ఏటా దాదాపుగా 25 లక్షల మంది యాత్రికులు సందర్శిస్తూ ఉంటారట. ఆ తొక్కిసలాటల్లో మీరు వెళ్ళకోకుండా ముందే వెళ్ళి అందుకని జాగ్రత్తలన్నీ తెలుసుకొని కేదార్నాథ్ని దర్శించుకొని వచ్చేయండి. మరి ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా?